ప్రేమ ధీరజులు చెప్పిందంతా విని వేదవతి అయితే చాలా కోపంగా సేనాపతి ఇంటికి వెళ్తుంది. ఇక తనైతే పరిగెత్తుకుంటూ గేట్లు తీసుకొని వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్తుంది. అది చూసి వేదవతి వాళ్ళ తమ్ముడు ఎంత ఆపినా సరే ఆగకుండా వేదవతి అయితే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి వేదవతి ఇలా అంటూ ఉంటుంది. ఏ భద్రావతి, సేనాపతి, వేరే విశ్వ, రండిరా, బయటకు రండి, అందరూ బయటకు రండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఏంటి నేరుగా ఇంట్లోనికి వచ్చావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి భద్రావతి అంటుంది. అది విని అక్కడ ఉన్న వేదవతి అయితే మీరు కడుపుగా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మీరు మనుషులు ఎలా పెరిగారంటే ఒక దుర్మార్గుల్లా పెరిగారు అని చెప్పి అంటుంది. అది విని సేనాపతి అయితే ఏంటి మాటలు మర్యాదగా రానివ్వండి, ఎందుకు అలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది. నేను మర్యాదగా రానివ్వడం కాదు, అవసరమైతే మీ అందరినీ కూడా కొడతాను. రే రారా సిగ్గుమాలినోడా, నీకు సిగ్గు లేదురా, రారా బయటికి రా అని చెప్పి విశ్వాని అంటుంది. ఇక విశ్వ అయితే బయటకు వస్తాడు. విశ్వ బయటకు రాగానే విశ్వ కాలర్ పట్టుకొని ఈడ్చుకుని వచ్చి విశ్వాని అటో ఇటు వాయిస్తూ విశ్వ చంప పగలగొడుతూ ఉంటుంది. అది చూసి విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఏమైంది అని చెప్పి అక్కడ ఉన్న భద్రావతి అడుగుతుంది. అది విని వేదవతి ఇలా అంటూ ఉంటుంది. వీడు నా కొడుకుని చంపే ప్లాన్ వేశాడు, ఆ జాతరలో నా కొడుకుని చంపేసి వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేయాలనుకున్నాడు, అసలు నా కొడుకుని చంపాలని నా ఉద్దేశం వీడికి ఎలా వచ్చింది అని చెప్పి వేదవతి అంటుంది. అది విని అక్కడ ఉన్న భద్రావతి, సేనాపతి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అలా అనేసరికి అక్కడ ఉన్న విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక వేదవతి అయితే ఏంట్రా నువ్వు నా కొడుకునే చంపాలని చూస్తావా, నేను నిన్ను చంపుతానురా, నీ అంతు చూస్తానని చెప్పి వేదవతి అయితే వాడిని కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి రామరాజు వస్తాడు. ఇక జరిగింది చూసి రామరాజు షాక్ అయ్యి ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక వేదవతి విశ్వాకి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.